నీటిలో నివసించిన ప్రాణులు, ఈ భూమిలోని జీవరాశులు, ఆకాశమున ఎగురునవన్నీ ప్రభువానికే కీర్తిస్తాయే. జగమే నిన్ను ఆరాధిస్తుంటే అది దేవుడు నేను కీర్తిస్తాను అన్న మనసుతో కలిసి పాడండి. లెక్కించలేని స్తోత్రములు ప్రభు చెల్లిద్దాం. నీలో నివసించు ప్రాణులు, ఈ భూమిలోని జీవరాశులు, నీలో నివసించు ప్రాణులు, ఈ భూమిలోని జీవరాశులు, ఆకాశమున ఎగురునవన్నీ, ఆకాశమున ఎగురునవన్నీ ప్రభువా నిన్నే కీర్తించును. లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ పాడెదను. లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ పాడెదను. ఇంతవరకు నా బ్రతుకులో, ఇంతవరకు నా బ్రతుకులో నువ్వు చేసిన మేలకై లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ పాడెదను. లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ పాడెదను. దేవా ఎల్లప్పుడూ పాడెదను. ఎల్లప్పుడూ పాడెదను. ప్రభువా ఎల్లప్పుడూ నే పాడెదను. ఈరోజు మన మధ్య ఎవరైనా ఉన్నారా? భర్తగా పెళ్ళైన తర్వాత నీకంటూ స్వేచ్ఛ ఉండదు. ఎందుకని? నువ్వు ఒక కుటుంబానికి కట్టుబడి ఉండాలి. నీ ఇష్టానుసారంగా ఆలోచించడానికి వీల్లేదు, నీ ఇష్టానుసారంగా వ్యవహరించడానికి వీల్లేదు, నీ ఇష్టానుసారంగా నిర్ణయాలు తీసుకోవడానికి వీల్లేదు. కారణం తెలుసా? నువ్వు తీసుకునే ఏ నిర్ణయం అయినా సరే అది నీ భార్యను నీ బిడ్డలను కూడా ప్రభావితం చేస్తుంది. అది మంచి నిర్ణయం అయితే వాళ్ళకి ఆశీర్వాదంగా మారుతుంది, అది పనికిమాలిన నిర్ణయం అయితే వారికి శాపంగా మారుతుంది. కాబట్టి భర్తగా నువ్వు తీసుకునే నిర్ణయాలు ఖచ్చితంగా నీ కుటుంబాన్ని ప్రభావితం చేస్తాయి కనుక ఆ నిర్ణయాలు వాక్యానుసారమై ఉండాలి. అలాగే భార్యగా నువ్వు నీ ఇష్టానుసారంగా నిర్ణయాలు తీసుకోవడానికి వీల్లేదు. ప్రాముఖ్యంగా భార్యగా దేవుడిచ్చిన బాధ్యత ఏమిటంటే, భార్యలారా మీ భర్తకు లోబడి ఉండండి. ఎందుకని? దేవుడు భర్తను ఇంటికి యజమానిగా పెట్టాడు. దీనిని ఈరోజు చాలామంది అంగీకరించటమే కష్టమైపోతుంది. ఆయన ఏంటి యజమాని? బోడి ఏడి బోడి, వాడు నాకు యజమాని ఏంటి, వాడు మా ఇంటికి యజమాని ఏంటి, వాడి ముఖం వాడికేం తెలుసు? ఇది రోజు ఉన్నటువంటి వ్యవస్థ. కారులో కూర్చున్నప్పుడు ఎంతమంది డ్రైవ్ చేయాలో చెప్పండి. కారులో ప్రయాణం చేస్తున్నప్పుడు ఆ కారుని ఎంతమంది నడిపించాలి చెప్పండి. ఒకరు నడిపిస్తాడా, ఇద్దరు నడిపిస్తారా?
ఇప్పుడు అర్థం చేసుకోండి, కారు నడిపించాలి అంటే ఆ సీట్లో ఒకడే కూర్చోవాలి, ఒకరే నడిపించాలి. భార్య అంటది, నువ్వు మొగుడు కాబట్టి సీట్లో కూర్చో, నేను చెప్పినట్టుగా నువ్వు డ్రైవ్ చేయి. అలాగే లెఫ్ట్కి తిప్పు, తిప్పాడు. రైట్కి తిప్పు, తిప్పాడు. బ్రేక్ అయ్యి, బ్రేక్. స్పీడ్ పెంచు, స్పీడ్ పెంచు. అవుతుందా? అవుతుందా? ఎన్నో సందర్భాల్లో డ్రైవింగ్ చేస్తున్నప్పుడు భార్య, మనోడేమో స్టడీ చూసుకుంటూ వెళ్తాడు, భార్య ఏమో అటు ఇటు చూస్తూ ఉంటుంది. ఏమండి అంటది. ఎందుకంది? మల్లెపూలు కనిపించినాయి ఆమెకి. ఏం కనిపించినాయి? వీడికి ఏమైందో తెలియక బ్రేక్ వేసాడు, ముందుకు పడ్డాడు, ఆమె ముందుకు పడిపోయింది, పళ్ళు ఊడిపోయినాయి. అర్థం ఏమిటయ్యా అంటే, డ్రైవింగ్ ఒకళ్ళే చేయాలి, ఇంటిని ఒక్కరే నడిపించాలి. మన కల్వరి టెంపుల్లో ఉన్నటువంటి సహోదరులు, మీరు వాక్యానుసారంగా జీవిస్తున్నారు నమ్ముతున్నాను. మీరు ఒప్పుకుంటారా? కనీసం ఇంటికి యజమాని భర్త అని చెప్పి ఒప్పుకునే వాళ్ళు చేయి చూపిస్తారా? ఎస్. కొంతమందే బలవంతంగా చెయ్యి చూపిస్తారు. అయ్యగారు, బలవంతంగా మీరు దేవుని వాక్యానికి లోపడకండి, మనస్ఫూర్తిగా లోపడండి. ఒక కుటుంబానికి యజమానిగా దేవుడు భర్తను ఏర్పాటు చేశాడు. అదే సమయంలో ఆ ఇల్లును నిర్మించే భాగ్యము దేవుడు ఎవరికిచ్చాడు? స్త్రీకి ఇచ్చాడు. పోషించే బాధ్యత భర్తకిస్తే ఆ ఇంటిని నిర్మించే బాధ్యత భార్యకి ఇచ్చాడు. సో దేవుడిచ్చినటువంటి స్థానాన్ని మనం కాపాడినప్పుడే కుటుంబం కాపాడబడుతుంది, కట్టబడుతుంది. భర్త ఇంటికి యజమాని. భర్తలారా మీ భార్యలను ప్రేమించండి అని చెప్పి అన్నాడు. భార్యలారా మీ భర్తకు లోబడండి అని చెప్పి అన్నాడు. ఈ వ్యవస్థ ఎంతకాలం కాపాడబడుతుందో అంతకాలం కుటుంబ వ్యవస్థ కాపాడబడుతుంది. భర్త భార్యను ప్రేమించకపోయినా, భార్య భర్తకు లోబడకపోయినా కుటుంబం చిన్నాభిన్నమైపోతుంది, కుప్పకూలిపోతుంది. ఈ విషయం దయచేసి ఒక్కరూ కూడా నిర్లక్ష్యం చేయకండి. వాక్యానికి మాత్రమే విలువిచ్చే ప్రయత్నం చేయండి.